దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎన్నైనా సరే అన్ని మాఫీ. అట్లా సువేంద్ర అధికారి కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్ని హింసలైనా చేస్తాడు. ఇప్పుడు గతంలో చేసిన అన్నీ మాఫీ అవుతాయి. ఇప్పుడు చేసినా అసలు కేసు కూడా ఉండదు. ఇప్పుడు ఎన్నైనా చేయొచ్చు. ఆయన రెచ్చగొట్టిన పద్ధతికి, ఆయన దేశ ఉపన్యాసాలకి, తర్వాత ఎలక్షన్ల తర్వాత బెంగాల్ను కాలబెట్టారు బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. దుర్మార్గంగా ప్రవర్తించారు. దాడులు, హత్యలు, చాలా దుర్మార్గం, అరాచకం సృష్టించారు బెంగాల్ మొత్తం. బీజేపీ కార్యకర్తలు చాలా శాంతి కాముకులమని కథలు చెప్తుంటారు. అరాచకం సృష్టించారు. దానికి బీజేపీ అసలు మూలంలోనే అరాచకం, హింస ఉన్నది. అందులో సువేందు అధికారి రెచ్చగొట్టే మాటలు మామూలుగా లేవు. నాకు హిందువులే ఓట్లేశారు, ముస్లింలకు నాకు సంబంధమే లేదు, నేను హిందువుల కోసమే పనిచేస్తా. రాజ్యాంగం రేపు రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలి, రాజ్యాంగం ప్రకారం నేను పరిపాలిస్తా అని చెప్పాలి. ఈయనేమో ముస్లింలు నాకు ఓట్లేదు, నేను పనిచేయ వాళ్ళ కోసం, నేను వాళ్ళ కోసం అర్థం ఉందా అసలు? అలాంటి